విసిల్ కప్పు ముఖ్యం పగిలే మనం చూస్తున్నాం. విజయ్ సెంచరీ కొట్టాడు. విజిల్ కొట్టి మరి 100 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తున్నాడు. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 103 స్థానాల్లో టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది. 1967 తర్వాత ద్రవిడ పాలిటిక్స్ కు 67 నుంచి కొనసాగుతున్న ద్రవిడ పాలిటిక్స్ కు బ్రేక్ వేస్తూ విజయ్ పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే ఇంత భారీ విజయాన్ని దక్కించుకోవటం అనేది నిజంగా ఇండియన్ పాలిటిక్స్, ఎస్పెషల్లీ సౌత్ పాలిటిక్స్, తమిళనాడు పాలిటిక్స్ ఒక బిగ్ బ్రేక్ త్రూగా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రచారంలోనే జోష్ చూపించిన విజయ్ విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ పాలిటిక్స్ లోకి వచ్చి రాగానే అధికార పీఠం వైపు అడుగులు వేస్తున్నాడు. ఎన్డీటీవీ యాక్సిస్ మై ఇండియా అంచనా వేస్తున్నట్టుగానే అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇదే ట్రెండ్ కొనసాగితే సీఎం సీటు విజయ్ సొంతం అవడం ఖాయంగా కనిపిస్తోంది. విజిల్ సౌండ్ చెన్నైలో మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం 15 స్థానాల దూరంలోనే మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి విజయ్ పార్టీ దూరంలో ఉంది. దాదాపు ఎవరి సాయం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నెంబర్ సాధించబోతున్నాడు విజయ్ అనేది మరో కొద్దిసేపట్లో మనకి తేలిపోబోతోంది. తమిళనాడులో విజయ్ విజిల్ మోత మోగించాడు. ఇదే మోత వినిపిస్తోంది ఇప్పుడు తమిళనాడులో కాదు, దేశవ్యాప్తంగా. టీవీకే పార్టీ గుర్తు విజిల్. విజిల్ మోత మోగాలి, ఢిల్లీ వరకు వినిపించాలని పదే పదే ఎన్నికల ప్రచారంలో విజయ్ మాట్లాడారు. దానికి తగ్గట్టుగానే విజిల్ మోత మోగింది. తమిళనాడు రాజకీయాల్లో ఒక ఇది సంచలనంగానే మనం చెప్పుకోవాలి. దాదాపు మ్యాజిక్ ఫిగర్ కూడా రీచ్ కావడం చాలా ఈజీగానే ఉందని అక్కడ ఉన్న విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిఎంకేకి 3వ స్థానానికి పరిమితం చేశారు. అన్నా డిఎంకే అలయన్స్ 2వ స్థానంలో పెర్ఫార్మెన్స్ చూపించింది. ఒక రకంగా విజిల్ మోత అనేది తమిళనాడు పాలిటిక్స్ లో ఒక బిగ్ బ్రేక్ త్రూగానే చెప్పాలి. రైట్, మరిన్ని అప్డేట్స్, లేటెస్ట్ ట్రెండ్స్ సంజయ్ అందిస్తారు. సో తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ విజిల్ మోత మోగిస్తూ ఉన్నారు. యావత్ తమిళనాడు మొత్తం కూడా విజిల్ మోతతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంచనాలను మించి విజయ్ 100 స్థానాల పై చిలుకు స్థాయిలో ముందంజలో ఉండటం ఇప్పుడు తమిళనాడు ప్రజల తీర్పుకు అద్దం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మునిపెన్నడూ లేనట్టుగా డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీలను తలదన్ని కొత్తగా వచ్చినటువంటి టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హీరో విజయ్ మాస్ ఫాలోయింగ్ అదంతా కూడా మనం చూసినట్లయితే ఊర మాస్ విజయాన్ని తమిళనాడు ప్రజలు విజయ్ కి కట్టబెట్టినట్టుగా చాలా క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది. సో విజయ్ 2 స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఆయన పెరంబలూరులో ఆధిక్యంలో ముందుకు దూసుకెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు మనం చూసినట్లయితే టీవీకే పార్టీ యావత్ భారతదేశ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది అంటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొత్తం అంతా కూడా అటెన్షన్ అంతా తమిళనాడుకు వస్తున్నటువంటి రిజల్ట్ పైననే కేంద్రీకరించారు. టీవీకే పార్టీ ప్రభంజనం అక్కడ సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మురళి, మనం చూస్తున్నాం టీవీకే ప్రభంజనం మనం చూడొచ్చు. తమిళనాడు ఏదైతే ఓటర్ ఉన్నాడో ఆ ఓటరు విజయ్ ని చాలా ట్రస్ట్ చేస్తూ ఫస్ట్ టైం పార్టీ పెట్టిన వెంటనే విజయ తీరాల వైపు తీసుకెళ్తూ ఉన్నారు. అది కూడా 100 స్థానాలకు పై చిలుకు ఆధిక్యంలో ఉండటం ఎలా చూడాలి? సెకండ్ ప్లేస్ అంతే 60 చిల్లర. అన్నా డిఎంకే తాడు. సో తమిళనాడులో విజిల్ పార్టీ మోత మోగిస్తోంది. టీవీకే ముందంజలో దూసుకుపోతూ ఉంది.
100కు పైచిలుకు స్థానాల్లో టీవీకే ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికార డిఎంకే 3rd ప్లేస్ కి పరిమితమైంది. అదేవిధంగా ఏఐఏడీఎంకే 2nd ప్లేస్ లో కొనసాగుతోంది. మొత్తంగా మనం చూసినట్లయితే విజయ్ ఒక ప్రపంచం సృష్టించారు తమిళనాడు పాలిటిక్స్ లో. ఆయన మరో చరిత్రను స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మురళి మనకు అందిస్తారు. మురళి. సంజయ్ మీరు అన్నట్లుగా విజిల్ మోత మామూలుగా మోగలేదు. మొత్తం తమిళనాడు అంతా కూడా భారీ రీసౌండ్ వస్తుంది. దీంతో సాంప్రదాయ పార్టీలంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సెంచరీ మార్కు తమిళ వెట్రి కళగం పార్టీ చేరుకుంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం దాదాపు 102 స్థానాల్లో విజయ్ పార్టీ లీడ్లో ఉంది. 2nd స్థానంలో అనూహ్యంగా అన్నాడీఎంకే పార్టీ దూసుకొచ్చింది. చివరికి మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన డిఎంకే 3వ స్థానానికి పరిమితమైంది. దాదాపుగా అంటే డిఎంకే అన్నాడీఎంకే అటు ఇటుగా 60కి అటు ఇటుగా ఉన్నారు ఈ 2 పార్టీలు. ఇటు విజయ్ మాత్రం 100 మార్కును దాటి దూసుకుపోతున్నారు. మరి మ్యాజిక్ ఫిగర్ 118 మ్యాజిక్ ఫిగర్ను 118ను విజయ్ సాధిస్తారా? ఇదే ఇప్పుడు $1000 ప్రశ్న. ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా చాలా సులువుగా ఆయన మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంటారు. రాష్ట్రంలో టీవీకే పార్టీ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. విజయ్ ముఖ్యమంత్రి కాబోతారనే ఆయన ఫ్యాన్స్ చాలా ఘంటాపదంగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే సాదాసీదాగా మొదలైన ఆయన ప్రస్థానం అనేక అవాంతరాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో రకరకాల అవమానాలు, ఎన్నో న్యాయపరమైన సమస్యలు, సినిమా పరంగా సమస్యలు ఒక్కటి కాదు, వాటన్నిటినీ అధిగమించుకొని విజయ్ పార్టీ ఈవేళ 100 మార్కు దాటి ముందుకు వెళుతోందంటే అది సాదాసీదాగా లభించే విజయం కాదు. దాని వెనక ఎంతో కష్టం ఉంది. మొత్తంగా చూడాలి, పెరిగిన ఓట్ల శాతం తప్పనిసరిగా విజయ్కి మాత్రమే లాభించిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. విజయ్కి ఓటేయాలని చెప్పి ఇల్లు వదిలి పోలింగ్ బూత్ వరకు ఓటర్లు వచ్చారు. తనివి తీరా విజయ్కి ఓటేశారు. దాదాపు అర శతాబ్దంగా రాష్ట్రాన్ని నేలుతున్న సాంప్రదాయ ద్రవిడ పార్టీలైన అన్నాడీఎంకే డిఎంకేలను ఇద్దరినీ కూడా కాలరాసి అనూహ్యంగా 3వ ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించిన టీఎంకేకి తమిళ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. ఎర్లీ ట్రెండ్స్ కావచ్చు, మిడ్ ట్రెండ్స్ కూడా చాలా స్పష్టంగా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆయన చాలా సులువుగా మ్యాజిక్ ఫిగర్ను దాటుకుంటారని తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటికే అంటే ఇట్లాంటి ఒక పరిణామాలు బహుశా విజయ్ చాలా వరకు ఊహించారు. ఎగ్జిట్ పోల్ తర్వాత ఆయన ప్రతి నిమిషం అత్యంత అలర్ట్గా ఉన్నారు. మనం చూసాం. ఎందుకన్నా మంచిదని చెప్పి ఆయన మహాబలిపురం వద్ద ఒక ప్రైవేట్ రిసార్ట్ను కూడా బుక్ చేశారు. గెలిచిన ప్రతి అభ్యర్థి డిక్లరేషన్ తీసుకున్న మరుక్షణం ఈవెన్ సంబరాలు కూడా చేసుకోవద్దని చెప్పి ఆయన పిలిపించారు. డిక్లరేషన్ తీసుకున్న మరుక్షణం ఏదైతే ఉందో మహాబలిపురం సమీపంలో ఆ ప్రైవేట్ రిసార్ట్కు ప్రతి ఒక్కరూ చేరుకోవాలని ఆయన చాలా స్పష్టంగా పిలిపించారు. ఈ నేపథ్యంలో అంటే ఇవన్నీ కూడా అత్యంత జాగ్రత్తగా ఆయన ఈ 3 రోజులుగా గడుపుతూ వచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు నిజంగా ఆయన మ్యాజిక్ ఫిగర్ దాటుకొని ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇక ఏ సమస్య ఉండదు. తీరా మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఏదైనా ఆగిపోయినా లేదా ఆ 118 దాటలేకపోయినా తప్పనిసరిగా ఆయన మరో పార్టీ లేదా మరో కూటమి తోడు తీసుకోవాలి. ఆయన తోడు అవసరం ఉంటుంది మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే. మరి అలాంటి సందర్భాల్లో ఆయన ఎవరు సాయం తీసుకుంటారని కూడా మరొక అంశంగా మనం చర్చించాల్సి ఉంటుంది. ఏదైనా సరే పోటీ చేస్తారు అని తెలిసినప్పుడే అంటే బీజేపీ నుంచి కూడా ఆయనకి ఆఫర్ వచ్చింది, ఆయనతో అలయన్స్ చేయాలి అనేటువంటి ఇవి కూడా వచ్చాయి. ఒకవేళ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ని కనుక ఆయన టచ్ చేయలేకపోతే ఆయనకున్నటువంటి ఆప్షన్ మనం ఏఐఏడీఎంకే ఎన్డీఏ కూటమి ఇవి మాత్రమే అని అనుకోవచ్చు అంటారా? స్పష్టంగా అనుకోవచ్చు. ఎందుకంటే మనం మొత్తం ఎన్నికల ప్రచార విషయాన్ని మొత్తంగా లోతుగా పరిశీలిస్తే విజయ్ ఎక్కడా కూడా అన్నాడీఎంకే పార్టీని కానీ, అన్నాడీఎంకే పూర్వ అధ్యక్షులు జయలలితను కానీ, ప్రస్తుత అన్నాడీఎంకే అధినేత పళనిస్వామిని కానీ ఎక్కడా విమర్శించిన దాఖలాలు లేవు. ప్రత్యేకించి బీజేపీని కూడా స్పెసిఫిక్గా బీజేపీని ఉద్దేశించి పెద్దగా విమర్శించిన దాఖలాలు కూడా లేవు. కేంద్రంలో మోడీ సర్కార్ని కానీ లేదా మోడీ సర్కార్ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని కానీ ఎక్కడ కూడా ఆయన సూటిగా విమర్శించిన దాఖలాలు లేవు. చాలా వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మొదటి వరకు ముఖ్యమంత్రి కొనసాగిన స్టాలిన్నే టార్గెట్ చేశారు. స్టాలిన్ సార్
మీరు చేసేది తప్పని, స్టాలిన్ అంకుల్ మీరు చేసిన తప్పని, మీరు అన్యాయం చేశారని, అక్రమాలు చేశారని, రాష్ట్రాన్ని దోచుకున్నారని పూర్తిగా స్టాలిన్ మీదే ఫోకస్ పెట్టి స్టాలిన్నే టార్గెట్ చేస్తూ గత ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని, ఆయన భవిష్యత్ ప్రణాళికను కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదన్నా రేపొద్దున అటు ఇటు అయితే, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోతే మనం తప్పనిసరిగా స్టాలిన్తో మాత్రం జత కట్టే ప్రశ్నే లేదని ఆయన తేల్చుకుని మరీ ఆ స్థాయిలో విమర్శించారు. అవసరమైతే అన్నాడీఎంకేతో కలిసి అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేని రీతిలో ఆయన బీజేపీని కానీ అన్నాడీఎంకే పార్టీని కానీ విమర్శించకుండా దూరంగా ఉన్నారు. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ని కానీ అందుకోలేకపోతే తప్పనిసరిగా అన్నాడీఎంకే సహకారం ఆయన తీసుకుంటారని తెలుస్తోంది. అయితే అది చూద్దాం, అది ఎందుకంటే ఇప్పుడు కూడా వెంటనే అంచనా వేయలేగలం. ఇది పూర్తిగా స్పెక్యులేషన్. ఇది ఇప్పుడున్న ట్రెండ్ చూస్తా అంటే ఆయన మరో అంటే ఇంకొక 20 స్థానాల్లో ముందంజలో రావడం పెద్ద కష్టమేమీ అనిపించట్లేదు ఇట్లా ట్రెండ్స్ చూస్తూ ఉంటే. అయితే అనూహ్యంగా ఇక్కడ ఇంకో మరో పరిణామం ఏంటంటే అన్నాడీఎంకే దూసుకురావడం. నిజానికి దక్షిణ తమిళనాడు, కొంగునాడు ప్రాంతాల్లో అన్నాడీఎంకే చాలా సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు వచ్చిన మెజారిటీ స్థానాలంతా అటువైపు వచ్చిందే. డిఎంకేకి కాస్తో కూస్తో 3వ స్థానం పరిమితమైన ఒక్క చెన్నై నగరంలో, అంటే అర్బన్ ఓటింగ్ డిఎంకేకి పడింది. చెన్నై నగరంలో చాలా వరకు ఆయనకి స్థానాలు దక్కబోతున్నాయి డిఎంకే పార్టీకి. అర్బన్ ఓటింగ్ కొంతవరకు డిఎంకేకి మేలు చేర్చింది. ఇవాళ కనిపిస్తున్న లీడ్ కూడా అవంతా అర్బన్ నియోజకవర్గాలు కానీ మనం అనుమానించుంటుంది. ఒక కొంగునాడు, దక్షిణ తమిళనాడు అంతా కూడా అన్నాడీఎంకే స్వీప్ చేస్తే ఓవరాల్గా మొత్తం అటు ఇటు కాకుండా మొత్తం అన్ని చోట్ల కూడా స్వీప్ చేసిన అద్భుతమైన అనూహ్య విజయం తగ్గించుకోబోతున్నది టీవీకే పార్టీ. విజయ్గా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తంగా మరి కాసేపట్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిజంగా విజయ్ ప్రభుత్వం ఒంటరిగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, ఎవరినైనా సహకారం తీసుకుంటారా? కేవలం ఆయనకు ఇంకొక 15 నుంచి 18 సీట్ల దూరంలోనే ఆయన అధికారానికి దగ్గర దూరంలో ఉన్నారు. కాబట్టి దాన్ని అందుకోవడం కూడా పెద్ద కష్టం కాదని ఈ ట్రెండ్స్ ద్వారా మనకు అనిపిస్తోంది. మొత్తంగా ఏదైతే ఎగ్జిట్ పోల్ సంబంధించి ఎన్డీటీవీ, యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఏదైతే ఎగ్జిట్ పోల్ ఉందో అది 100% యాక్యురేట్గా రీచ్ అయ్యిందని ఈ ట్రెండ్స్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సంధ్య, రైట్ మురళి, అది ఓవరాల్ గా 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ అయితే హోరాహోరీగా కొనసాగుతోంది. ఎస్పెషల్లీ తమిళనాడులో సంచలన ఫలితాలు అనేది మనం చూస్తూ ఉన్నాము. టీవీకే విజయ్ అధికారం వైపు వెళ్తూ ఉన్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ ని అందుకోవడానికి ఆయనకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ ని కనుక టచ్ చేసినట్లయితే టీవీకే అధినేత విజయ్ ఏకఛత్రాధిపత్యంగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి పార్టీలతో అలయన్స్ లేకుండానే ఆయనే స్వయంగా గవర్నమెంట్ కూడా ఫామ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారంగా చూసినట్లయితే విజయ్ పార్టీ ఆధిక్యంలో అయితే కొనసాగుతోంది. ఏఐఏడీఎంకే సెకండ్ ప్లేస్ లో ఉంది. అధికార డిఎంకే పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరింత అనాలిసిస్ అందించడానికి తెలంగాణ ఇన్పుట్ కళ్యాణ్ మనకు లైవ్ లో అందుబాటులో జాయిన్ అయ్యారు. కళ్యాణ్, ఓవర్ టు యు. కప్పు ముఖ్యం పగిలే